అధికారంలో ఉంటే ఒక మాట, అధికారంలో లేకుంటే ఒక మాటగా తయారయ్యారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిగిస్తుంటే ఆనాడు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా స్మార్ట్ మీటర్లని ఎక్కడ పెడతారో అక్కడ వెళ్ళి పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు మోపడం చాలా అన్యాయము, అందుకని ఈ మీటర్లు పగలగొట్టండి అని చెప్పారు. అలాగే ఈ మీటర్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కూడా కేసులు వేయటం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మీటర్లని బిగిస్తూ ప్రజల మీద ఈ రోజున వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారు. స్మార్ట్ మీటర్ అంటే అదేదో మామూలుగా అయితే మనకేదైనా మీటర్ పాడైపోతే ఏమండి మన మీటర్ మార్చండి, మీటరు రీడింగ్ సరిగ్గా రావట్లేదు, తర్వాత ఇబ్బంది పడతామని చెప్పి మనం చెబితే మీటర్ మార్చడానికి కొన్ని నెలల పాటు టైం తీసుకునేటువంటి విద్యుత్ శాఖ వాళ్ళు ఈ రోజున మాకు వద్దన్నా సరే వచ్చి ఆ మీటర్లను బలవంతంగా బిగించెళ్తున్నారు. స్మార్ట్ మీటర్ అంటే ఏదో స్మార్ట్గా ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారేమో, కానీ ఒక్కొక్క మీటర్ ఖరీదు 9,000 రూపాయలు. అదే త్రీ ప్లేస్ అయితే 17,000 రూపాయలు. ఈ 17,000 కానీ 9,000 కానీ మళ్ళీ మన దగ్గరే వసూలు చేస్తారు. ఇది మొత్తం 93 నెలల్లో మన బిల్లులో తపాలు నెలకింతని చెప్పి వసూలు చేసి ఇవన్నీ కూడా వాళ్ళు జమ చేసుకుంటారు. ఈ మీటర్లు ఇప్పటికే కరెంటు మనం 100 రూపాయలు కరెంటు కాలితే 150 రూపాయలు అదనపు ఛార్జీలు పడుతున్నాయి. మళ్ళీ కొత్తగా 12,771 రూపాయలు మేము వసూలు చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ కరెంటు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అది కూడా వసూలు చేసుకునే అవకాశం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇవన్నీ కూడా ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడుతున్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్ కానీ బిగించినట్లయితే దీనివల్ల మనకి రోజు వచ్చి మనకి రీడింగ్ తీస్తారు. ఆ రీడింగ్ తీసే పరిస్థితి ఉండదు. రీడింగ్ తీసుకోకుండానే మనం ఎంత కరెంటు కాల్చామో మనకు ఫోన్లోనే మెసేజ్ వస్తుంది. ఇదేంటండి మేము కాల్చింది తక్కువ, మేము ఊళ్ళో లేము, ఇదేంటి ఎంత బిల్లు వచ్చింది అని అంటే సమాధానం చెప్పే నాదుడు కూడా ఉండడం. అంతేకాదు మరొక విషయం ఏంటంటే రాను కొంతకాలానికి రీడింగ్ తీసేవాళ్ళు ఉండరు. అలాగే మనం ముందే డబ్బులు పే చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు రీడింగ్ తీసిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు పాల్గొన్న అందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండగా అదానీ గారి స్మార్ట్ మీటర్లు పెడతాంటే మరి లోకేష్ గారు పగలగొట్టండి అని ఎన్నో ప్రకల్పాలు పలికాడు. మరి అదే మరి కూటమిగా ప్రభుత్వం వచ్చి మరి ఇవాళ మళ్ళీ అయ్యే స్మార్ట్ మీటర్లో పెట్టి జనాల్ని ఇంకా అధోగతి పాలు చేయడానికి ఇవాళ కంకణ కట్టుకున్నట్టుగా ఉందో. పైకి మాత్రం అన్ని రకాలుగా మేము 6 పథకాలు మేము అమలు చేస్తున్నాము, అంతా చాలా బాగుందో, అమరావతి చాలా డెవలప్ చేస్తున్నాం నేను చెప్తున్నారు. కానీ కనీసం సామాన్యుడికి బ్రతకడానికి కూడా సరైన ఇది లేకుండా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంటు కూటమి ప్రభుత్వం చేస్తాను. దీన్ని అరికట్టాలంటే అందరూ కూడా సమైక్యంగా ఉండి దీన్ని ఎదుర్కొంటేనే తప్ప గవర్నమెంట్ మాత్రం దిగిరాదు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు కార్యక్రమాలు గట్టిగా చేయాలనే దాని మీద ఆ పార్టీ కోరుతూ ఉంది. అట్లాగే మరి ట్రూ అప్ ఛార్జీలను కానీ లేకపోతే ఇంకా అదనపు ఛార్జీలను కానీ 15,000 చిల్లర కోట్లు ఇంతకుముందు 23, 24, 22, 23 సంవత్సరాల్లో వేసి అవి కూడా ఇవాళ మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఇవాళ కూడా ఇంకా ట్రూ అప్ ఛార్జీలను ఇంకా అదనంగా వేసి మరి చేస్తున్నారు. ఇప్పుడు మరి స్మార్ట్ మీటర్లు పెడితే ఇక మనం మీటర్ చూసి ఇంత అయిద్దని బిల్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు మనకు. వాళ్ళే అక్కడ ఆన్లైన్లో మనకు ఇస్తారు. దాని ప్రకారం మనం కట్టాలి. అది కూడా అడ్వాన్స్ రూపంలో కడితేనే మనకు కరెంట్ ఉంటుంది, లేకపోతే కరెంట్ ఉండదు. కాబట్టి ఫోన్పేలో మన డబ్బులు ఉండాలి.
ఉంటేనే మనకు కరెంట్ ఉండదు, లేకపోతే కరెంట్ ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా అప్రమత్తం అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. బిగించొద్దు, ఉపసంహరించుకోవాలని ఆందోళనలో భాగంగా ఈరోజు మన ప్రధాన సబ్ సెంటర్లో ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేకన్ని వాగ్దానాలు చేస్తూ అనేకన్ని వాగ్దానాలతో పాటు వాళ్ళకి అనేకాన్ని మేము చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అసలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. లోకేష్ గారు ఇచ్చినటువంటి పాదయాత్రలో కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కానీ బాధుడే బాధుడు, జగన్మోహన్ రెడ్డి బాధేస్తున్నాడు, ఈయన్ని వ్యతిరేకించండి, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం అని చెప్పి పెద్ద ప్రచారం చేసి ప్రజలకి వాగ్దానం ఇచ్చినటువంటి పరిస్థితి మర్చిపోయి ఆయన 32 కోట్ల రూపాయలు పెంచాడు. మొన్న ఈయన వచ్చిన తర్వాత 15,500 రూపాయలు 500 కోట్ల రూపాయలు పెంపుదల చేయడం అనేది. ట్రూ ఆఫ్ ఛార్జీలు సరే అవి ఎప్పుడు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతాం, మేము దోపిడీ చేస్తామని చెప్పి డిస్కమ్లో 3 సంస్థలు కూడా చెబుతూ ఉన్నాయి. అంటే ప్రజలను దోచుకోండి, మేమేమేమో అనం అని చెప్పేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏది చేయమంటే అది చేయడానికి మేము సిద్ధం అని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆద్వాని స్టార్ మీటర్లు కంపెనీ ఉంది, ఆయన దగ్గర మనం కొనుగోలు చేసుకోవాలి, మనకు అవసరం ఉన్నా లేకపోయినా మేము స్టార్ మీటర్లు బిగిస్తాం. ఈ స్టార్ మీటర్లకి 9,000 రూపాయల దగ్గర నుంచి 17,000 రూపాయల వరకు కూడా మీరు ఛార్జీలు చెల్లించాలి అని అంటున్నారు. అంటే బలవంతంగా ప్రజలపైన భారాలను మోపి కాజేస్తున్నటువంటి డబ్బు ప్రభుత్వానికి ఏమన్నా వస్తుందా? లేదే, ఆదాని కంపెనీకి వెళ్ళిపోతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపద ఎక్కడికి పోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఒప్పుకొని ఈ రోజున మా చేస్తానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఏమో తెలియదు, కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేయరు అని ప్రతి ఒక్కరు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు స్మార్ట్ మీటర్లు బిగిస్తాను. మరి ఎలక్షన్కి ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు అనేది కోట్లాది రూపాయల లంచాలతో దిగినాయి. ఈ అవినీతికరమైనటువంటి ఈ స్మార్ట్ మీటర్లు మరి ఎవరైనా బిగిస్తే వాటిని పగలగొట్టండి అని చెప్పి లోకేష్ గారు బహిరంగంగా ప్రకటించింది జనం అందరికీ తెలుసు. కానీ వీళ్ళు బయటకిస్తారు. జనం మనం ఏం చెప్తే అది ఆలకిస్తారు. జనానికి మనం ఒకటి చెప్తే మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తారు అనే భావన పూర్తిగా పోయి 6 కోట్లాది రూపాయలు పట్టాలు తీసుకుంటుంటే 400 మంది ఇల్లు తీసుకోవడానికి పెట్టారా? ఇది జనం ప్రశ్నిస్తారని వీళ్ళు అనుకుంటున్నారా అనేది మరి ప్రజలక్కడ గమనించాల్సి. ఈ విధంగా ఏంటంటే ఈ దేశాన్ని అవినీతికర దేశంగా తయారు చేశారు. అట్లాగే ఈ రాజకీయాల్ని పచ్చి అవినీతికర రాజకీయాలుగా తయారు చేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళు ఇదిగో అంత ఇంత దోచుకున్నారని చెప్తున్నారు ఇల్లు మన దగ్గర. ఈ విధంగా ఏంటంటే ఇదివరకు గదులు, లిక్కర్ స్కాములు వీటిల్లో దోచుకున్నారు. మరి ఇవాళ జనాన్ని దోచుకోవడం మొదలెట్టారు. ఒక పక్క జిఎస్టీతో జనం మధ్య ఇరిగి బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఒక ఇంజనీర్ సైతం 2 పిల్లలను పోషించలేని పరిస్థితి ఏర్పడింది. ఒక పిల్లలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం చేసుకుంటూ పోతే మనకి కళ్ళు అప్పగించి చూస్తూ ఊరుకుంటే ఈ దేశం ఏమైపోతుందో
ప్రజలు ఏమైపోతారు మరి గమనించవలసిందిగా కోరుతున్నాను. అందుకే స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టమని నువ్వే కదా చెప్పావు. అది జనమంతా కూడా ఆ స్మార్ట్ మీటర్లు పగలు కొడితే కానీ ఈ మంత్రులకు కానీ వీళ్ళకి కానీ బుద్ధి రాదని చెప్పి నేను భావిస్తున్నాను. స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ